మ్యాచ్ నెంబర్ 5 ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్, వాంఖడే స్టేడియం. నేను రాత్రి ఆడారు కదా ఇండియా వర్సెస్ యూఎస్ఏ, సేమ్ పిచ్, కాకపోతే కొద్దిగా వాటరింగ్ చేసి రోలింగ్ చేసి పెట్టారు. సేమ్ పిచ్ మీద ఇంగ్లాండ్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంది. భారీ స్కోరు పెడదామని ట్రై చేసింది, బట్ ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఫిల్ సాల్ట్ వికెట్ వెంటనే కోల్పోయింది. తర్వాత వచ్చిన జాకబ్ బెత్తెల్ 35 బాల్స్లో 55 రన్స్, 4 సిక్సెస్, 4 ఫోర్స్ కొట్టి ఇంగ్లాండ్ కాస్త ఆదుకున్నాడు. తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. శామ్ కరన్ సరిగా పెర్ఫామ్ చేయలేదు. సో వీళ్ళ కంపోజర్, వీళ్ళ టీమ్ కంపోజిషన్ చూసుకుంటే బాగానే ఉంది. విల్ జాక్స్ మామూలుగా ఓపెనింగ్ చేస్తాడు, తను తీసుకొచ్చి 5th డౌన్లో ఆడించారు. సో విల్ జాక్స్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ నాక్. ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఫినిషర్. He acted as a finisher. 18 balls, 39 runs, 4 sixes, 1 4తో టోటల్ 186 స్కోర్ చేసింది ఇంగ్లాండ్. 184 స్కోర్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో సేమ్ టార్గెట్ని చేజ్ చేయడానికి నేపాల్ స్టార్ట్ చేస్తే అసలు ఇంగ్లాండ్ బౌలింగ్ దేవర్ నో వేర్ యాక్చువల్లీ. జాఫర్ ఆర్చర్ చూసుకున్న ఆదిల్ రషీద్ని అయితే పిచ్చా కొట్టారు. సో ఆదిల్ రషీద్ highly rated spinner for England, but he couldn't able to get his turnaround. He couldn't able to give the variations to them. Nepal వాళ్ళు అసలు they are grooming like cricketers. సో స్మాల్ టీమ్స్ బెదరగొట్టేస్తున్నాయి. అసలు నిన్న యుఎస్ఏ ఇండియాని అదరగొడితే, పాకిస్తాన్ని స్కాట్లాండ్ అదరగొడితే, ఈవేళ వచ్చేసి ఈ నేపాల్ చిన్న దేశమే, బట్ దే వర్ యాక్చువల్లీ గ్రూమింగ్ వెరీ వెల్. చివరాఖరికి 4 runs, కేవలం 4 runs తేడాతో ఓడిపోయారు. ఆల్మోస్ట్ దే వన్ ద మ్యాచ్, ఆల్మోస్ట్. ఇంకొక బిగ్ నాక్, 1 బిగ్ షాట్ పడుంటే డన్. ఇంగ్లాండ్ వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెట్టినాయి, మామూలుగా కాదు. సో గడగళ్ళు ఆడించారు. వాళ్ళు ఆడిన ఆట తీరైతే 100% నేపాల్ క్రౌడ్కి కానీ ఇటు ఇంగ్లాండ్ డగౌట్కి కానీ ఎవ్రీబడి ఎంజాయ్డ్ దేర్ బ్యాటింగ్ సీరియస్లీ. సో అలాంటి ఆల్మోస్ట్ ఒక అప్సెట్ దగ్గరికి వచ్చింది. సో జాఫర్ ఆర్చర్ చూస్తే అసలు యాజ్ వి ఆల్రెడీ నో దట్ ద వే హీ బౌల్స్, సో హీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. జాఫర్ ఆర్చర్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇక కొద్దో గొప్ప ఇంగ్లాండ్ బౌలర్స్లో ఇక విల్ జాక్స్ కూడా బౌలింగ్ వేశాడు. సో జాస్ బట్లర్ స్టార్టింగ్లో బ్యాటింగ్ ఆడినా, but he was actually opened the innings with Phil Salt, but he couldn't able to score more than 26 runs from 17 balls. సో నేపాల్ అట్లా గడగాలు ఆడించింది. మరి ఒక అప్సెట్ అవుతుంది అనుకున్న మూమెంట్లోంచి లేదు ఇంగ్లాండే గెలుస్తుంది అని ఫైనల్గా, సో ఇంగ్లాండ్ వన్ ద మ్యాచ్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ శ్రీలంకాస్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్. So keep it updated.